అక్కడిది పుదీనా మంచిగా ఉంది, అది వస్తుందేమో, నువ్వు అట్లా తీసుకుంటామో అనుకో, ఇదే తీస్తాము మరి. కొత్త వెరైటీ పిజ్జా చేద్దామని 2 కప్పుల బియ్యం నానబెట్టిన, ఒక 6 గంటల బియ్యం నానబెట్టి మెత్తగా రుబ్బుకొని 2 ఆలుగడ్డలు తురిమేసిన, దాంట్లో 2 క్యారెట్లు, 2 క్యాప్సికమ్, 2 ఉల్లిపాయలు, 10 పచ్చిమిరపకాయలు, కొంచెం మెంతెం కూర అన్నేసి పిండిలో కలుపుకున్నా. కొంచెం కప్పెడు గోధుమ పిండి, ఉప్పు, సోడా, వంట సోడా, పెరుగు అన్నీ వేసి ఇట్లా పిండి కలుపుకున్నా. ఇప్పుడు చేస్తాను చూడండి పిజ్జా. వేడి వేడి పిజ్జా మా పిల్లలు ఇష్టంగా తింటారు. ఇంకా చేస్తా, మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి, మేము చేసుకొని చూపిస్తాము. ఆయిల్ వేసి నొప్పి అయితే ఊరుకోబెట్ట, అట్లా రాదు బెట్ట, చాలా ఇంకా ఆగు. అన్నీ మిక్స్ కొట్టి కొడుతున్నారండి, తెలుగు, హిందీ, ఇంగ్లీష్. ఇంకా చాలా అక్క అట్లది ఒకటి ఇస్తుంది అక్క, అది ఇస్తుంది ఒకటి తీసుకొని ఈ ప్లేట్లో పెట్టుకో, ఈ ప్లేట్లో రౌండ్ ఉండాలి. అట్లనే ఎలా వస్తున్నాయి నాకు. ఏం చేస్తున్నావు నువ్వు? పిజ్జా చేస్తున్నానా? పిజ్జా ఏంటి ఎట్లుంది? పిజ్జానేనా ఇది? అట్ట ఎంత టైం పడుతుంది ఒకటి ఉడకడానికి? ఒక 5 నిమిషాలు పడుతుంది. ఓకే, మేము పిజ్జా ఆర్డర్ ఇస్తే వాడు ఆర్డర్ ఇవ్వడానికి ఒక 15-20 మినిట్స్ మినిమం తీసుకుంటారు. దానికంటే ఇదే బెటర్. అయితే పిండి కలిపి పెట్టుకుంటే ఇదే బెటర్. మరి పిండి ఇది కూడా బియ్యం నానాలి, పిండి ఉలవాలి, పిండి కొంచెం ఉబ్బినంతగా నేసి పులియ పెట్టుకోవాలి కదా. హైవే మీద ఒక బండి పెట్టుకుందాం, మా న్యాచురల్ పిజ్జా అని. ఓకే, పెట్టుకుందాం. ఇదేంది మంచిగా రిఫైండ్ ఆయిల్ లేకుండా గానుగ నూనెతో కదా చేసింది. కుసుమ నూనె, తెల్ల కుసుమలు మిల్లుకు పట్టించిన, మంచిగా ఒక 2 డబ్బాలు నూనె పట్టించుకున్న, సంవత్సరం అంతా తినడానికి. తెల్ల కుసుమ లేదా నూనె. ఓకే, ఆ నూనెతో చేస్తా. ఏది చేసినా టేస్ట్గా అవుతుంది ఆ నూనె వాడినప్పుడు. మంచిగా అవును, నువ్వు కట్టెల పొయ్యి పైన ఎందుకు చేస్తావు మరి? కట్టెల పొయ్యి మీద చేస్తే టేస్ట్ బాగుంటుంది, గ్యాస్ పొయ్యి మీద టేస్ట్ ఉండదు. రోట్లో నూరితే బాగుంటుంది, అందుకే నేను రోట్లో రుబ్బిన పిండిని, మిక్సీకి వేయలేదు. మరి ఇప్పుడు తిని చూడండి, టేస్ట్ చూసినాక చెప్పుండే ఎట్లా ఉంటుంది. ఇవన్నీ ముందే చెప్తే మన ఆయనకి మిక్సీ పైసలు మిగులుతుండేదా? ఏమైనా అర్జెంట్ ఉంటే వేసుకోవచ్చు మిక్సీలో అని తెచ్చి పెట్టుకుంటాం ఇంట్లో. సన్న మంటకు మెల్లగా ఉడికించుకోవాలి, దీన్ని ఎక్కువ మండుతుంది. బాగున్నాయా? ఆకలే అదే చేయి పెట్టుకుంటుంది అప్పుడప్పుడు. ఏందో చెప్తుంది అది. నువ్వు కూడా పిజ్జా తింటావా? నన్ను పిజ్జా తింటావా? హ్యాపీ బర్త్డే కల్పన. ఎన్నిసార్లు చెప్తావురా అయిపోయినాక? షణ్ముఖ్ ఎట్లుంది నాన్న పిజ్జా? వెజిటేబుల్ పిజ్జా బాగున్నాయి.
బాగున్నాయి, బాగున్నాయా? చాలా బాగున్నాయా? చాలా బాగున్నాయి. మరి డబ్బులు ఇవ్వకుండా తింటున్నారు?